తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ కేంద్రంగా ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ టీంని కేసులు చుట్టుముడుతున్నాయి. నటి జత్వానీ కేసు, ఎక్సైజ్ పాలసీ, సోషల్ మీడియా కేసులు, తాజాగా కాకినాడ పోర్టు కేసు అన్నింటినీ కూటమి ప్రభుత్వం సిఐడికే అప్పగిస్తోంది. అయితే తాడేపల్లి ప్యాలెస్ లోకి అడుగు పెట్టే సాహసం సిఐడి చేయలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఇంకా సిఐడిలో జగన్ అనుకూల అధికారులే ఉన్నారా? అందుకే తాజా ఆర్థిక అవకతవకల కేసులు ఈడీకి సిఫారసు చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు చెబుతున్నారు. అధికారం శాశ్వతమన్న నమ్మకంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఇష్టానుసారం పాలన సాగించారన్న విమర్శలున్నాయి. వైసీపీ నేతలు సైతం జగన్ అండతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమాలు, అరాచకాల మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఒక ప్రభుత్వమే మాఫియా అవతారమెత్తితే ఎలా ఉంటుందో గత వైసీపీ పాలనలో జరిగిన నేరాలు, ఘోరాలు, బెదిరింపుల వ్యవహారాలు చెబుతున్నాయంటున్నారు. వరుసగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు, నమోదవుతున్న కేసులు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ముంబై నటి జత్వానీ కేసుతో మొదలైన కలకలం, సోషల్ మీడియా పోస్టుల కేసులు, తాజాగా కాకినాడ పోర్టు కేసు దాకా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫ్యామిలీల్లో హీరోలుగా, బంధువుల్లో సూపర్ హీరోలుగా వెలుగొంది చివరకు పోలీసు ఉన్నతాధికారులు పరువు పోగొట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం చెప్పిందానికల్లా తలూపి జైలు పాలవుతున్నారు. సీనియర్ ఐపీఎస్లు కాంతిరాణ టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, సునీల్ కుమార్ వంటి అధికారులు అదృశ్యమవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ చిక్కులు ఎదుర్కొంటూ దేశంలోని బ్యూరోక్రాట్లకు ఏపీలో కేసుల్లో ఇరుక్కుంటున్న పోలీసు ఉన్నతాధికారులు ఒక గుణపాఠంగా మారుతున్నారు. కాకినాడ పోర్టులో బలవంతంగా వాటాలు కబ్జా చేసిన వ్యవహారం వైసీపీ ప్రభుత్వం నాటి అరాచకాలకు పరాకాష్ఠగా నిలుస్తోంది. సోషల్ మీడియా కేసుల దగ్గర నుంచి అన్ని వ్యవహారాలు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే జరిగాయంటున్నారు. వెలుగు చూస్తున్న అన్ని కేసుల విచారణ ప్రభుత్వం సిఐడికే అప్పగిస్తోంది. అయితే తాడేపల్లి ప్యాలెస్లోకి అడుగు పెట్టే సాహసం సిఐడి చేయలేకపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఇంకా సిఐడిలో జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పటి అధికారులే ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నా ఒక్కసారిగా వ్యవస్థని సమూలంగా మార్చే పరిస్థితి ఉండదు. అందుకే తాజాగా ఆర్థిక అవకతవకల కేసులు ఈడీకి సిఫార్సు చేయబోతున్నారన్న మాట వినిపిస్తోంది. మరి అదే జరిగితే అప్పుడైనా అసలైన అక్రమార్కులు బయటపడతారేమో చూడాలి.